హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్ను ఎడిట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను లోగో ఎలా అయితే క్రియేట్ చేయాలని అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి మీకు అయితే ఒక అప్లికేషన్ అయితే కావాలి. ఆ అప్లికేషన్ పేరు PIXELLAB. నేనైతే అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. న్యూ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మీకు టెక్స్ట్ చేయడానికి అయితే వస్తుంది. మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోండి. నేనైతే బన్ను ఎడిట్ అని అయితే కొట్టుకున్నాను. చేసిన తర్వాత ఓకే నొక్కండి. దీన్ని అయితే కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మిడిల్లోకి అయితే తీసుకురండి. ఇలా పెట్టిన తర్వాత మీరు సెకండ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత మీకు అయితే స్క్రోల్ చేస్తే ఏబీ ఫాంట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు నచ్చిన ఫాంట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా పెట్టండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరైతే థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్స్, దానిలోకి వెళ్ళి మీరైతే ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. దాని సైజ్కి అయితే అడ్జస్ట్ చేయండి. ఇలాగా కరెక్ట్గా ఫస్ట్ బన్ను ఏదైతే ఉందో దానికైతే కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేయండి. ఎక్కువ రాకూడదు. ఫ్రెండ్స్, చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రైస్కి స్క్రోల్ చేస్తే మీకు కలర్ అయితే అడుగుతుంది. రెడ్ కలర్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు అయితే ఇక్కడ టు బ్యాక్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, టు బ్యాక్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మీకు అయితే ఇలా అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇలా పెట్టండి. ట్రాన్స్పరెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంక వీడియో అయిపోయింది. ఫ్రెండ్, అదే ఫోటో ఎడిటింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద నొక్కి సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, దానిలో వెరీ హై పెట్టుకోండి. అయితే క్వాలిటీ ఫ్రెండ్స్ అది మీకు నచ్చినట్టు పెట్టుకోండి. తర్వాత సేవ్ టు గ్యాలరీ దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే మీకు సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంకా సపోర్ట్ అయితే అందించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.